హాయ్ అండి, అందరికీ సమ్మక్క సారక్క శుభాకాంక్షలు. మేమైతే చూడండి మేడారం వెళ్ళే ముందు ఇలా అయితే పెట్టుకుంటాము. మేడారం వెళ్ళే ముందు ఇలా పెద్దగా పండగ చేసుకుంటాము. వాళ్ళెత్తు బంగారం అయితే ఇట్లా ఇస్తాము. ఈమె మా ఆడబిడ్డ, ఈమెకైతే బియ్యం పోయడం జరుగుతుంది. ఇది మా మామయ్య హెల్త్ బాగలేదు, అందుకని ఆయన ఎత్తు బంగారం ఇద్దామని అనుకున్నాము. మాదైతే పెద్ద ఫ్యామిలీ, 7 మా మామయ్యలు 7 మంది వాళ్ళ కొడుకులు పట్టుకున్నాము. చూడండి ఒడిబియ్యం ఎంతమందిని పోస్తామో చూడండి. స్టెప్ బై స్టెప్ పోస్తూనే ఉంటాము. ఇట్లా దోశలు పోస్తాము. మా ఇంట్లో ఆడబిడ్డకైతే ఇట్లా ఒడిబియ్యం అయితే పోస్తాము. సమ్మక్క సారక్క కోసము మళ్ళీ ఇట్లా ఆడవిళ్ళకి ఇట్లా పోస్తాము. సమ్మక్క సారక్క బియ్యం అని ప్రతి ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ పోతాము. ఎవరి దాడే పోతాము. పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. ఏదైనా పండగ చేస్తే మా ఫ్యామిలీకే సరిపోతుంది. బయట వాళ్ళని పిలిచే అవసరమే లేదు. చేసాము అయితే మాకైతే సరిపోతుంది. కానీ ఇప్పుడు యాట అయితే కోయలేదు, కోళ్ళనే కోసినాము. మళ్ళీ లూజ్గా మటన్ అయితే తెప్పించి వండేసాము. ఇంతమంది మీ తోటి కూడా మేము చూడండి ఎంతమంది ఉన్నారో మీరే లైన్గా చూడండి. బియ్యం అయితే ఇట్లా పోస్తామన్నమాట మా అడవుల్లోకి. మేడారం అయితే 26కి అయితే వెళ్తాము. 26కి వెళ్ళి 30కి వచ్చేస్తాము. జాతర అయిపోగానే వచ్చేస్తాము. కొంతమంది మా యారన్లు అయితే మొన్న సంక్రాంతి హాలిడేస్కి అయితే వెళ్ళేసి వచ్చారు. పిల్లలకి కొంతమందికి హాలిడేస్ 10th క్లాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అట్లా ఉన్న వాళ్ళకు ఎవరికి వీలు బట్టి వాళ్ళు వేసి వస్తారు. మేమైతే 26కి వెళ్దామని అనుకుంటున్నాము. 26 రోజు నైట్ అయితే వెళ్తాము. చాలామంది సంక్రాంతి హాలిడేస్లో మా యారాలు చాలామంది ఒక 2-3 అయితే వేయరు. ఇంకో పెద్దవాళ్ళు ఉన్నాము. వాళ్ళైతే 26కి అయితే వెళ్తామని అనుకున్నాము. జీతో బండ్లు అయితే వెళ్తాము. ఇక కార్లు ఉన్న వాళ్ళు ఎవరికి ఏది ఇష్టమో అలా వెళ్తారు. అట్లా వెళ్తామన్నమాట. 4 days 5 days అట్లా స్టే చేస్తాము. ఇట్లా ఆడపిల్లకైతే బియ్యం ఇట్లయితే వేస్తాము. మీరు పోతుగా సమ్మక్క సారక్క జాతరకి నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి ఇట్లయితే వస్తాము. పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. నాకైతే మస్తు ఇష్టము. మా ఫ్యామిలీలో టైం పాస్ అవుతుంది. మంచి జోక్స్ల మీద జోక్లు వేసుకొని నవ్వుకుంటూ ఉంటాము. మంచి చాలా మంచిగా అయితే అవుతుంది. నాకైతే పండుగ మంచి ఒక జాతర లాగా అనిపిస్తుంది. ఆ జాతర అయిపోగానే మాకు ఇంటి జాతర ఉంటుంది అనమాట. 2 ఇయర్స్కి ఒకసారి వేస్తుంది. అది కూడా మేలో పెట్టుకుంటాము. మేలో అయితే పిల్లలకి కొంచెం ఎగ్జామ్స్ ఉంటే ఏముండే హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు పెట్టుకుందామని అనుకుంటున్నాము. ఈ 2 జాతరలు అయితే చాలా పెద్దగా వేస్తాము. అదైతే ఇంటి జాతర, ఇదైతే ఇక ముక్కున్న జాతర మేడారంది. సమ్మక్క సారక్క మేడారం జాతర అయితే పోతాము. 2 రోజులు ఒకసారి కంపల్సరీ అయితే వెళ్తాము. ఇట్లా పెట్టి ఇక కంకణం కట్టలేమన్నమాట. మా అడవులకు మర్చిపోయినాము. ఆమె నాకు కంకణం కట్ట రావే మర్చిపోయేదా అంటే అందరూ నవ్వుకుంటుంటే అది ఇది మాటల పడి మర్చిపోయినాం. పెద్ద ఫ్యామిలీ ఎట్లుంటే చూడండి, 10 మందిలో పాము జావదు అన్నట్టు. మా ఫ్యామిలీలో అందరం నవ్వుకుంటూ వాళ్ళ జోక్స్ చెప్పుకుంటూ మా అడవిలకి కంకణం కట్టడం మర్చిపోయినాము. ఆమెనే గుర్తు చేసి మరీ కట్టించుకుంటుంది కంకణము. మా మామయ్యకు హెల్త్ బాగాలేదు అన్నమాట. బాగాలేకపోతే ఒక 1 week దాకా హాస్పిటల్ వేసింది. ఇక అట్లనే సమ్మక్క సారక్క జాతర వస్తుంది కదా, ఇక ఆయన బంగారం ఇస్తాం తల్లి మంచిగా మొక్కితే ఆయన చూర ఇంటికి వచ్చింది. అందుకే ఆయన బంగారం ఇద్దామని ఆయన బంగారం అయితే అమ్మవారికి మొక్కడం జరిగింది. ఆ బంగారం అయితే తీసుకొని సమ్మక్క సారక్క మా యారాలు చూడండి చాలా మంది ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే రాలేరు. చాలా మంది ఇప్పటికే ఒక 10 members అయితే ఇచ్చినాము యారాళ్ళము. ఇంకా 10 members దాకా ఉన్నారు. నేనే బియ్యంకి ఎంతమంది వచ్చినా తప్పలేదు. నేనే వస్తున్నా. నేనే ఒడి బియ్యం పోసిన తర్వాత ఒడి బియ్యంని నడుము కట్టుకొని డ్యాన్స్ కూడా వేస్తుంది. ఆ వీడియో కూడా పెడతాను. ఇగో లోపల చూడండి కనిపిస్తుందో లేదో. ఇంకో ఎవరు కూడా ఒక్కొక్క మామయ్య ముగ్గురు కొడుకులు అనమాట. చాలా పెద్ద ఫ్యామిలీ నిలవాలంటే ఏ చిన్న దావా చూసినా పెద్దగా అవుతుంది. అందుకే మా దాంట్లో దావట్లు అయితే కొంచెం భయపడతాము.
ఏదో ఇక మా మట్టుకి కొంచెం చిన్న చిన్నగా అయితే చేసుకుంటాం అనమాట. చాలా భయం అయితే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళు వ్యారాన్లు అందరం అయితే ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ పెద్ద ఉంటేనే నాకైతే ఇష్టము. మీకు ఇష్టమా కాదా కూడా కామెంట్ చేయండి. వీడియో మొత్తం చూడండి చివరి వరకు. మా ఫ్యామిలీ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా ఒడిస్తలే చూసిర్రా అసలు. ఇక మా యారాన్లు మా పెద్ద మామ కోడలు అనమాట. 3 ఆమె వస్తుంది ఒడి బియ్యం అయితే దేశం అయితే 5 కిలోల బాగా అయితే వస్తున్నాయి బియ్యము. పోసి పెడుతుంది. లాస్ట్ వస్తుంది. లోపల ఉంది మా 3 అత్తమ్మ లోపల కూర్చుంది. నన్ను కూడా వీడియో తీయండి అని చెప్పి పిలుస్తుంది అనమాట. అయితే నేను అదే అంటున్నా, అత్తమ్మని అంటది ఏ లోపల పిలుస్తుంది అని చెప్తే చూస్తుంది. ఈమె మా 4 మామ వాళ్ళ కోడలు అనమాట. పెద్ద ఈమె వీళ్ళే ఇప్పుడు వేస్తుంది. సమ్మక్క సారక్క వేస్తుంది. వీళ్ళే బియ్యం వేసింది. లాస్ట్ చూడండి తినేసి ఇట్లా అందరం చూస్తున్నాం.